ఓం మహాగణాధిపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షుం దశభాషాంకుశపుష్పదానచాపాం అనుమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయ భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మ గారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటుంది. మన రోజు ప్రతి రాశి వారికి వివలబ్ధమైన సరే ఆ యొక్క మంచి లక్షణాలు ఉంటాయి. వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాలో ఉన్న బాగా ఏంటి, మాలో ఉన్నట్టు మేము మార్చుకోవాల్సిన అడుగులు చట్టంగా అడుగుతున్నాను. స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తున్నప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మిథునం వారికి నేను ప్రతిసారి చెప్తుంటే మిథునం వారు బాగా తెలియని వాళ్ళు లాజికల్ మైండ్స్ ఎక్కువ వాడుతుంటారని. అయితే మిథునంలో మృగశిర 3-4 పాదాలు వీళ్ళకి కొంచెం వాదించేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళకి ఒక్కొక్కసారి దీనివల్ల వీళ్ళు ఇబ్బందులు పడతారని తెలియగా ఉన్నప్పటికీ కూడా ఆర్ద్ర నక్షత్రం వారికి కొంచెం తల్లితో కొంత డిస్ప్యూట్స్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఆర్ద్ర నక్షత్రం వారు ఏంటంటే ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతాయి. ఇక పునర్వసు వారికి చక్కగా వీళ్ళు మంచి అంటే స్పిరిచువల్ గా కానివ్వండి, అదేవిధంగా కొంచెం ఎక్కువ అంటే ఇప్పుడు నక్షత్రం లగ్న నక్షత్రం అయినా, జన్మ నక్షత్రం అయినా, చంద్ర నక్షత్రం అయినా కూడా వీళ్ళకి కొంచెం చాలా ఓపెన్ గా అంటే వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళు నేర్చుకుంటారో ఏదైతే సబ్జెక్ట్ మీద పట్టు సాధించాలనుకుంటారో ఎక్కువ ఎనర్జీస్ వెళ్ళబడి పనిచేస్తుంటారు. వీళ్ళు మెంటల్ గా వీళ్ళ ఎనర్జీని తీసుకోవడానికి బాగుంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు లోపల బాగా ఫైర్ ఎంత బాగా మాట్లాడుతున్నారు, లోపల మాత్రం పూర్వజన్మలో చేసుకున్న కొన్ని కర్మల వల్ల ఆ ఫైర్ దాచుకుంటారండి బాగా. అయితే ఇక్కడ సీక్రెట్ సైన్స్ అనేది వీళ్ళకి అష్టమాధిపతి అష్టమంత్రం గ్రహాలు ఏమైనా ఉన్నా అయితే ఇక్కడ ఏ లాంటి వెళ్ళి ఏ సీక్రెట్ సైన్స్ కలిసి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ అది కూలంకుషంగా పరిశీలించాలి. అయితే సీక్రెట్ సైన్స్ అనేది మనం వృచ్చిక కుంభం అని అనుకుంటాం. కాబట్టి 6వ స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉంటే వీళ్ళు ఎవ్రీ స్టెప్ వీళ్ళు చేసే ప్రతిదీ కూడా తెలియనివ్వరు. ఎందుకంటే వీళ్ళకి చాలా లాజికల్ గా ఆలోచిస్తారు. ఇది తెలిస్తే గ్రహం దారితీస్తుంది అనేటువంటిది ఎక్కువ ఎలాబరేట్ గా థింకింగ్ చేస్తుంటారు మిథునం గారు. సో అలాగే అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నా అంత ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కదా గుర్తుపెట్టుకోండి. అయితే సీక్రెట్ సైన్స్ అష్టమం అయ్యి అందులో గ్రహాలంటే దానికి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి కనుక ఉదాహరణకి 9వ స్థానంలో అంటే కుంభం అనేటువంటి చదువుతుంది. అలాంటప్పుడు వీళ్ళు నిగూఢమైనటువంటి విద్యలు వీళ్ళకి ఉంటాయి, కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బయట పెట్టారు గుర్తుపెట్టుకోండి. అయితే నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకోవాలంటే ముఖ్యంగా బుధుడు కానివ్వండి, వాళ్ళు ఏదైతే ఏ సాధనతో చేస్తున్నారో ఆ సాధనకి సంబంధించినటువంటి గ్రహం ఎంత బలంగా ఉంది, ఆ మహాదశలు వచ్చావా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క స్టెప్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయడం మంచిది. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకు మేషము లేదా వృషభము, మిథునము, కర్కాటకము అనుకున్నాం. అక్కడి నుంచి 8th లార్డ్ అంటే మేషానికి అయితే కుదురు అవుతాడు, వృషభానికి అయితే గురువు అవుతాడు, మిథునానికి అయితే ఆ యొక్క శని, కర్కాటకాలు శని, సింహాలు అయితే మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు, మకరానికి అయితే రవి, కుంభానికి బుధుడు, అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క రహస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్, సీక్రెట్ లాజ్ ఇస్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి కనుక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ గుర్తుపెట్టుకోవాలి. అష్టమాధిపతి మనకు పాడైపోయి ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే నేను చూసేటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడ్డారు కూడా. అయితే ఏమైంది, నేను చేసిన బుకాయిస్తారు కూడా కొంతమంది. 8th లార్డ్ పాడైనా 8th హౌస్ పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉండదు. కొంతమంది చూడండి సీక్రెట్ అవుతుంటారు, కొంతమంది సీక్రెట్ గా, ఇంకొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో
వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేం. అందుకని మీ పిల్లలకు ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి, కష్టంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి, వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి, తెలియనిట్టుగానే ఉండండి. అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లో కూర్చొని మందు కొట్టడం, మీ ముందే సీనియర్ తాగడం, మీ ముందే చాలా కూర్చొని హస్బెండ్ విషయంలో కూడా అఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి. అప్పుడు ఏం జరుగుతాయి, అది చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తాడు. అయితే ఏంటి ఇప్పుడు నేను చేస్తున్నాయి, నేను చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మానిపించవచ్చు, అడిగేస్తారు ఆపేస్తారు అంటే అది తప్పే. దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలి. 12వ స్థానంలో విగ్రహాలు ఉన్నాయి. 12వ అధిపతి ఎలా ఉన్నారు, ఎంత త్వరగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్ జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం, ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవులు తెలియచడం, ఇది చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయట కనబడేటువంటి అంతర్ముఖంగా ఉండేటువంటి వారు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో 2 నుంచి 9 గ్రహాలు వృచ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి బ్రహ్మలో మాత్రం బ్రతకకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్ లో గ్రహాలన్నా కుంభరాశి వాళ్ళకి గ్రహాలు ఉన్న వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ, అంటే వాళ్ళకి అఫైర్స్ అనుకోండి, లేనట్లయితే బయట ఒకలా మాట్లాడితే లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కానివ్వండి. ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అలాగే కుంభంలో కానీ. అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారని ఇప్పుడు ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు. అంటే ఏమిటి, వాళ్ళ నుంచోండి అలా ఎదురు నీళ్ళు పడతాయండి, అద్భుతంగా ఉంటాయి, వాళ్ళకి చెప్పడం అర్థం మాట్లాడతాయి. ఇంకొంతమంది అలా ఎదురు నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది, అంటే కొంచెం డయాగ్నోసిస్ కూడా అనేటువంటి కొన్ని రోగాలు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ, వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు, సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఇలా రీసెర్చ్ చూడండి వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.